సూర్యనారాయణ, అసలు ఏం జరుగుతుందిరా? ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టమ్మా, అంతా నీకే అర్థమవుతుంది. ఏంటి రవిచంద్ర, స్టార్ట్ అవుతుందా? నన్ను రమ్మంటావా? అక్కర్లేదు సార్, నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు. అలాగా, వస్తున్నాను. ఒకసారి బటన్ మీద నీ చేయి. ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు? అదే కదా సార్ మా ప్రాబ్లం కూడా. బ్యాటరీ ఛార్జింగ్ లో అయిందేమో. మేబీ అయి ఉండొచ్చు సార్. అయితే మెకానిక్ కి ఫోన్ చేయి. అలాగే సార్. సార్ 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 చుట్టుపక్కల ఎక్కడ కనిపించట్లేదు సార్. అలాగా, ఇందాకే వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడే ఉన్నామని చెప్పారు కదరా. 5 నిమిషాలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏవో సార్, అంతా మాయగా ఉంది. సార్ సార్ అక్కడ క్యూ ఉంది సార్. కార్ స్టార్ట్ అవ్వకుండా ఉండడం కోసం రిమోట్ బయటపడేశారా? హలో రవిచంద్ర, ఇదిగో రిమోట్. అంటే ఇది లేకపోవడం వల్లే కార్ స్టార్ట్ అవ్వలేదేమో. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్స్ తర్వాత చెప్పొచ్చు కానీ ముందు కార్ స్టార్ట్ చేయి. అలాగే సార్. బావా, ఇప్పుడు మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? నువ్వేం టెన్షన్ పడచ్చిట్టమ్మా. డోంట్ గెట్ టెన్షన్. బాయ్. ఓకే సార్, బాయ్. నాకు తెలిసి వాళ్ళు ఇంకెక్కడికో వెళ్ళుంటారు. ఒకసారి ఫోన్ చేద్దాం. ఇదేంట్రా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? అయితే వాళ్ళు ఖచ్చితంగా కుటుంబరావు కోకిలమ్మ అయి ఉంటారు సార్. అందుకే మిమ్మల్ని చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు సార్. కరెక్ట్ రా, ఇంకా ఎలాంటి అనుమానం లేదు. అమ్మా పద. ఎక్కడికి రా? చెప్తాను పద. వాళ్ళు కాబట్టే ఎక్కడ మనం వచ్చి గుర్తుపడతామన్న భయంతో తమ మొహాలకి రంగులేసుకున్నారు. తేలుస్తా, ఈ ఫోటోలు ఎవరివో ఖచ్చితంగా తేలుస్తా. రేయ్,
చెప్పండి బాస్. కావాల్సినవి దొరికాయి, వెళదాం పదండి. అది కాదు వీరనారాయణ, ఆ ఫోటోలో ఉన్నది కోకిలమ్మ కుటుంబరావులే అన్న నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటో ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. రేయ్ పదండ్రా. రేయ్ సామాన్లన్నీ సరిగ్గా సర్దారా? అడుగుతుంది మిమ్మల్నేరా, సామాన్లన్నీ సర్దారా? సర్దేశం బాస్. బయటికి వెళ్ళాక తలుపులు మూసి తాళం వేయండి. అలాగే బాస్. మనం ఆ సామాన్లు సర్దలేదు కదరా. అంత టైం ఎక్కడుందిరా? సర్దలేదని చెప్తే తిడతారు. సర్లే, ఈ సామాన్లన్నీ చిందరబందర చేసింది మనమేనా చిట్టమ్మకు తెలుస్తుందా ఏంటి? వెళ్దాం పద. సరే పద. మావయ్య, నేను చెప్పినట్టే రెడీ చేస్తున్నావు కదా? అవును, ఆ భాస్కర్ ని టెంప్టింగ్ చేసేసి ఫుల్ గా తాగించేయడానికి ఇదిగో 5 బాటిల్స్ తెచ్చేసాను. వీటిని గనక భాస్కర్ చూసాడనుకో, పెక్కను చూసిన కుక్కలాగా వాటి మీద ఎగబడిపోతాడు. సూపర్ మావయ్య. ఆ, నేను ఫోన్ చేస్తాను, ఇక్కడికి వచ్చేస్తాడు. ఏదో ఒకటి చేసి ఒక గుక్కడు తాగించేసే. తను తాగకపోతే బలవంతంగానైనా ఒక 2 పెగ్గులు పోసేసే. అప్పుడు గానీ నాకు విడాకులు రావు. ఆ, అలాగే. ఏటి నీ కోసం ఆ మాత్రం చేయలేనా? ఇదిగో 2 చేతులు కట్టేసేసైనా గొంతులో పోసేస్తాను, సరేనా? థ్యాంక్ యూ మావయ్య. ఒక నిమిషం. పదబావా. రాపుల్ రాజు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. పెళ్లి కొడుకు కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఎదురు చూస్తారు? పెళ్లి కొడుకు అంటే ఆ మాత్రం గౌరవం ఉండాలి కదా. ఇంతకీ ఏర్పాట్లన్నీ బాగా చేశారా లేదా? ఏంట్రా మాట మారింది, గొంతు పెరిగింది, ఏంటి సంగతి? ఏట్లేదమ్మా, ఎంతైనా ఈ ఇంటికి కావలసిన అల్లుండి కదా. కాస్తంత గౌరవం చూపిస్తే ఎలా ఉంటుందో చూపించాను అంతే. ఓ అంతేనా? అయినా నువ్వు అల్లుడవుతుంది నా ఇంటికి కాదురా, లత వాళ్ళింటికి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి కూర్చో రా. పద పద. ఏంటి సిటీ, నీ సెల్లిని రెడీ చేసావా లేదా? ఎప్పుడో రెడీ చేశాను పుల్లరాజు. మా సెల్లి కూడా నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. నిజమా? మరి నువ్వేమన్నా హీరో తక్కువేటి? నీలాంటి అందగాన్ని ఎప్పుడెప్పుడు చేసుకుందామని తహతహలాడిపోతుంది. ఊరుకోరా, నాకు పొగడతలు నచ్చు అని నీకు తెలుసు కదా. ఒరే కోటిగా, ఎందుకన్నా మంచిది ఒక అద్దం కొనివ్వు మీ బావకి. ఎందుకో చెప్పమా. నువ్వోసారి నీ మొహం చూసుకుంటావని. అంటే నా మొహం దరిద్రంగా ఉందా? ఒరే పులి, చిట్టమ్మేదో సరదాగా అందిరా. ఎంతైనా చిట్టమ్మకి కాబోయే మరిదివి కదా. నాకు మరిదేటి. అందుకే మాట వరుసకి చిన్న తమాషా చేసిందంతే. నమ్మేశాం కదా బావా? అవునవును, నమ్మేశాం. ఇది నిజంగా తమాషానే. భాస్కర్ ఫోన్ చేస్తున్నాను. హలో నీలు, ఎక్కడా? పై రూమ్ లో ఉన్నాను భాస్కరు, ఒక్కసారి వస్తావా? రూమ్ లోకా? ఎందుకు? అమ్మా వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇవ్వమంది. నా ఒక్కదాని వల్ల కావటం లేదు. నువ్వైనా సాయం చేస్తావేమోనని. ఆ పని మంచి ఉంది కదా. దానికి అమ్మ వేరే పని చెప్పిందండి. నువ్వు వస్తున్నావా లేదా? పోతున్నానులే. రే అనియా, ఎక్కడికి వెళ్తున్నావురా? నీళ్ళు పిలుస్తుంది, రూమ్ లో ఉందట. నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తావు? ఏదో పని ఉందట.
పని మంచి ఈయన పనులు బిజీగా ఉందంట. సాయం చేయడానికి నన్ను రమ్మంది. సర్లే నేను వెళ్తాను. నువ్వు ఎందుకే? నేను వెళ్ళిచేస్తా కదా, నువ్వు ఉండు. అంటే ఆ ముందు నేను తాగానా? అవునదినా, వచ్చిన జనాల ముందు పరువు పోకుండా ఉండాలంటే వెళ్ళి మజ్జిగ తాగిరా. అలాగే. ఇక నీళ్ళు చేస్తా. అవ్వా, నీ కూతురేంటి అలా తూలుకుంటూ పోతుంది? అదే నాకు అర్థం కావట్లేదే. అంటే తనకి పిల్లలు లేరు కదండి, అందుకే పూజలు ఉపవాసాలు చేస్తుంది. బహుశా అందుకే కళ్ళు తిరుగుతున్నాయి. ఉపవాసాలా? నేలాంబ్ర అలాంటి ఉపవాసాలు చెయ్యట్లేదమ్మా. పొద్దున్న మాకంటే ముందే 12 ఇడ్లీలు తినేసినది. పుల్లుగా లాగిచ్చి. మీకు తెలియట్లేదండి, ఆ 12 ఇడ్లీలు తిన్న తర్వాత ఉపవాసం చేస్తుంది. అర్థమైనదిలే. ఒరే పులి, మా తరపున లత వైపు తాంబూలాలు ఇవ్వడానికి ఎవరూ లేరు కాబట్టి నేనే ఇస్తున్నానురా. లతని పులిరాజుకిచ్చి పెళ్లి చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఇస్తున్న తాంబూలం. మా బావ తరపున నేను తాంబూలం ఇస్తున్నా. మా బావకి లతకి పెళ్లి చేయడానికి మా సమ్మతి తెలియజేస్తూ అప్పగిస్తున్న తాంబూలం. దేవుడా, నా బ్రతుకు సర్వనాశనమైపోయింది. ఇక నేను ఈ పులిరాజుకి భార్యని కావాల్సిందేనా? జీవితకాలం నరకం అనుభవించాల్సిందేనా? ఏదో ఒకటి చేయి స్వామి, ఈ రాక్షసుడి నుంచి నన్ను కాపాడు స్వామి. ఒక్క నిమిషం. ఏంట్రా పులి? పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నారు సరే, మరి ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారు? ఏంట్రా కట్నమా? అవునండి, మంది ఇప్పుడు మార్కెట్ మామూలుగా లేదండి. పైగా ఇప్పుడు ఈ పులిరాజు గాడు కోటీశ్వరుడు. కోటీశ్వరుడికి పెళ్ళంగా రావాలంటే కనీసం ఓ 10 కోట్లైనా కట్నంగా రావాలి కదండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ దిష్టి మొహానికి 10,000 ఇవ్వడమే ఎక్కువరా. అలాంటిది 10 కోట్లు ఇస్తారా? ఇదిగో కాంతమ్మ గారు, మరి అంత తక్కువ చేసి మాట్లాడకండి. నేను ఇప్పుడు ఎవరనుకుంటున్నారు? కోటీశ్వరుణ్ణి, కోటీశ్వరుడు పులిరాజుని. అలా అని రాత్రి నీకు కాలొచ్చిందా పులిరాజు? నిజమే. నా పెళ్ళానికి భాగ్యలక్ష్మి బంపర్ డ్రాలో 2 కోట్లు తగిలాయి. నా పెళ్ళాం కోటీశ్వరాలు అయిపోయింది ఇప్పుడు. అంటే నేను కూడా కోటీశ్వరునే కదా. హలో పులిరాజు, నీకు చట్టం గురించి తెలియదు అనుకుంటా. నువ్వు నీ భార్య ఇప్పుడు విడిపోయారు. ఇప్పుడు నీ భార్యకి 2 కోట్లు వచ్చినా 1 రూపాయి కూడా నీకు ఇవ్వదు. కరెక్టే అన్నయ్య. మీరు 10 కోట్లు ఇచ్చారనుకో, లత మెళ్ళలో తాళి కడతాను. లేదనుకో, నా పెళ్ళాంతో వెళ్ళిపోయి విడాకులు క్యాన్సిల్ చేసేసుకుని ఇద్దరం కలిసిపోతాం. దాంతో నాకు 2 కోట్లు వచ్చేస్తాయి కదా. అప్పుడు నేను కోటీశ్వరునే కదా. అంటే
అంటే నీకిప్పుడు 10 కోట్లు కట్నం ఇవ్వాలా? ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్లేదు అనుకోండి. చెప్పు తీసుకొడతాను పనికి మాలినదవా. నీ బతుక్కి పిల్లనివ్వడమే ఎక్కువరా. అలాంటిది కట్నం అడుగుతున్నావంటే నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి గాడిద మీద ఊరేగించాలి. ఏమండో, నేను మీతో తిట్లు తినడానికి రాలేదండి. మీకెంత వస్తుందో ఇప్పుడు నాకు అంతే వస్తుంది. నేను కోటీశ్వరునే. నార్మల్. అసలు మన రాష్ట్రంలో లాటరీ టికెట్లే లేవురా. లేని లాటరీ టికెట్లకి 2 కోట్లు ఇవ్వడమేంట్రా ఎర్రదవా. పులిరాజు గారి పీడ వదిలిపోయింది. చిటిమా, మీ చెల్లెలు చూసావా ఆనందంతో ఎలా ఎగిరి గంతులేస్తుందో? మరే ఆ పుల్రాజు గాడి పీడ ఎరగడైనందుకు మా సెల్లి కాకుండా ఇంకెవరు డాన్స్ చేస్తారు? మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి జాయిన్ అవుదామా? సరే పద. ఆచి బాబా, ఇదంతా సిగ్గే. నాకు చాలా సంతోషంగా ఉందక్క. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ఆనందం నీ కళ్ళలో కనిపిస్తుంది సలే. నీ ఆనందాన్ని చూడటం కోసమే ఈ నిశ్చితార్థాన్ని చెడగొట్టిస్తాను. ఏంటక్క మీరనేది? ఈ నిశ్చితార్థం చెడగొట్టింది మీరా? మరి ఆ పులిరాజు గాడు అంత ఈజీగా నిన్ను వదులుకోవడానికి గల కారణం లాటరీలో వచ్చిన కోట్ల రూపాయలు అనుకుంటున్నావా? అవును, కోట్ల రూపాయలు డబ్బులు వచ్చిందనే కదా వాడు కట్నం అడిగింది, నన్ను కాదనుకుని వెళ్ళింది. పొరపాటు సెల్లి, ఆడికి 1 రూపాయి కూడా లాటరీలో రాలేదు. 1 రూపాయి కూడా రాలేదా? మరి వాళ్ళ ఆవిడ ఖరీదైన కార్లో దిగింది, పట్టు చీర కట్టింది, నగలు పెట్టింది. అవన్నీ వస్తున్నాయి అంటే ఇంకా అర్థం కాలేదు లత? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు బావా. చిట్టమ్మా చెప్పనా, మీ చెల్లెలు కూడా నీకులాగే మట్టి బొర్ర. ఇదిగో బావా, నన్నేమైనా అను, నా సెల్లిని మాత్రం ఏమీ అనొద్దు. మీ అక్క చెల్లెలు అనుబంధం చూస్తే నాకు అసూయేస్తుంది. సాలే, అసలు ఏం జరిగిందో మా సెల్లికి చెప్పు. లేదంటే చూడు, మేత కోసం చూస్తున్న మేక పిల్లలాగా నోరు తెరుచుకొని చూస్తా ఉంది. అసలు పులిరాజుకు అడ్డం పడ్డానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మేమే. మీరా? ఆడికి కోట్ల రూపాయల లాటరీ తగిలిందని చెప్పింది కూడా మేమే. మీరా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందక్క. అసలేం జరిగింది? ఇందాక నిన్నెంత బతిమలాడినా నువ్వు విన్నావా? కాంతమ్మతకి మాటిచ్చాను, ఆవిడకిచ్చిన మాట కోసం పెళ్లి చేసుకుంటాను, లేదంటే అమ్మ నాన్నల్ని సంపేస్తారని మాట మీద నిలబడ్డావు. దాంతో వేరే దారి లేక మీ బావ నేను కలిసి పుల్రాజు గారి దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఏటైందంటే, అదిగో అక్కడ బట్టలారెత్తుందే, ఆవిడే పుల్రాజు భార్య. పదేళ్ళ పద. అక్క. చిట్టి, నువ్వా? ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావా? నాకే ఆ దరిద్రుని వదిలేశాక నా బిడ్డని సాక్కుంటూ చాలా సంతోషంగా ఉన్నా. పోనీలేక ఆ పుల్రాజుని వదిలేసి చాలా మంచి పని చేసావు. ఏం చేస్తాం చిట్టి, ఆ యదవ్ గురించి తెలియక మా అమ్మా నాన్న తీసుకెళ్లి ఆడి కంటగట్టారు. నా బిడ్డతో పాటు పుట్టింట్లో ఉంటున్నాను. అది సరే కాని, ఈయన గారు మీ ఆయన గారు కదూ? అవునక్క. అవును, ఏంటి ఇలాగొచ్చారు? అదే, నువ్వు ఒక చిన్న సాయం చేయాలక్క. చెప్పమ్మా, నా దగ్గర మొహమాటం ఏంటి? ఏట్లేదక్క,
నీకు తెలుసో తెలీదో ఆ పుల్లరాజు గాడు తప్పుగా అనుకోక మీ ఆయన పర్లేదులే చిట్టి, వాణ్ణి ఆయన అనటం ఎందుకు? ఎన్ని తిట్టినా తక్కువే. అది కాదక్క, ఆ పుల్లరాజు మా సెల్లి రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. ఏంటేంటి? ఆ యదవకి ఈ కాకినాడలో పిల్లనిచ్చే వాళ్ళు కూడా ఉన్నారా? ఎవరితో ఆ పనికి మాలింది? తొందరపడి తిట్టకండి. పుల్లరాజుకి పిల్లనివ్వడానికి సిద్ధపడింది మా అమ్మే. మీ అమ్మకి మీ అక్క నువ్వే కదా, ఇంకో కూతురు కూడా ఉందా ఏంటి? అంటే ఆ అమ్మాయి కాంతమ్మ గారికి పుట్టింది కాదక్క, పెంచుకున్న కూతురు. ఓహో అలాగా. అవునక్క, నీ పుల్లరాజు సంగతి నీకు తెలుసు కూడా. ఛీ, ఆడిన పుల్లరాజేంటి? అదేలే అక్క, పుల్లరాజు సంగతి తెలుసు కూడా. కాంతమ్మ గారు ఎందుకు అమ్మాయి గొంతుకోయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి నా సొంత శైలి లాంటిదక్క, నువ్వు కాస్త సాయం చేసావంటే ఈ పెళ్లి ఆగిపోద్ది. చూడు చిట్టి, నీ మిఠాయి కొట్లో ఓ 10 రోజులు ఫ్రీగా చేయమన్నా చేసేస్తాను. కానీ ఆ యదవకి సంబంధించిన విషయంలో మాత్రం తల తుర్చమంటే నాపారండి. కాకపోతే వీడు పెద్ద తాగుపోతేదవా. మందులో ఉన్నప్పుడు చెప్పిన విషయాలన్నీ మందు దిగాక మర్చిపోతాడండి. అవునండి, రాత్రి చెప్పింది పొద్దునే మర్చిపోతానండి నేను. దాంట్లో ఆయన దొరికి చావకపోయావా? ఏటన్నారండి? మా దేశంలో మతి మరుపు ఉన్న వాళ్ళని చంపేయడం మా రూల్. మీ దేశమా? అంటే మీది భారతదేశం కాదా అండి? కాదు, మాది ఇండియా. ఓహో, ఇండియాలో ఉంటారా తమరు? నేను ఇంకా భారతదేశంలో ఉంటారనుకున్నానండి బాబు. మా దేశంలో మతి మరుపు సహజం అండి బాబు. ఇంతకీ ఆ 2 కోట్లు ఇచ్చేస్తారు కదా బాబు? ఖచ్చితంగా ఇస్తాం, మీరిద్దరు విడాకులు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు. క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ దిక్కుమాలిన దాంతో కాపురం చేయాలా? నా వల్ల కాదండి బాబోయ్. ఆల్రెడీ నా కోసం ఒక కన్నెపిల్ల వెయిటింగ్ అండి. ఈ పిల్ల తల్లితో మనకెందుకులేండి? కొడతారేంటండి? ఆయన మీరు కూడా కొడతారేంటి? కొట్టాలా చంపాలా? మీ దేశంలో కాబట్టి కట్టుకున్న భార్యని హింసించినా విడాకులిచ్చినా భరిస్తున్నారు. అదే మా దేశంలో అయితే పట్టుకొని అండమాన్ జైలుకి పంపించేస్తారు. మీ దేశంలో అండమాన్ ఉందా తల్లి? మీ దేశంలో ఆకాశం ఉందా? ఉంది. మీ దేశంలో సముద్రం ఉందా? ఉంది. ఇవన్నీ మా దేశంలో కూడా ఉంది. అలాంటప్పుడు మా దేశంలో అది ఉండడం తప్ప? తప్పేం కాదండి. నోరు మీరా ఇలా అనవసరంగా వాగితే 2 కోట్లు పోతాయి. మా భారతదేశానికి మీ ఇండియా ఎంత దూరంలో ఉందండి? మీ ముందు భారతదేశం ఉంటే మీ వెనక వైపు ఇండియా ఉంటుంది. ఓహో, 2 దేశాలు వెనక ముందు ఉన్నాయన్నమాట. ఇంతకీ మీ ఆఫీస్ ఏ దేశంలో ఉందండి? ముంబై. అవునా, మా దేశంలో కూడా ముంబై ఉందండి. ఓ ఐ సీ. ఇంతకీ మీ ఆఫీస్ పేరేంటండి? ఒక లైలా కోసం. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఆఫీస్ పేరు అడిగితే పాట పాడతారేంటండి? ఆ పాట పేరే మా ఆఫీస్ పేరు. ఇంతకీ 2 కోట్లు ఎప్పుడు ఇస్తున్నారండి? మీ ఆవిడితో మీరు మళ్ళీ కలిసి బతకడానికి మీరు సిద్ధమైతే మీకు 2 కోట్లు ఇస్తాము, లేదంటే క్యాన్సిల్ చేస్తాము. క్యాన్సిల్ చేయకండి, క్యాన్సిల్ చేయకండి. పద్మ రావే. ఏమి జరిగింది? ఏదో జరిగిపోయింది. మన ఇద్దరం కలుసుందామా? అంటే
ఆ 2 కోట్ల కోసం కలుసుందామంటావా? అట కాదే, ఎంత కాదనుకున్నా నువ్వు నాకు మాజీ భార్యవి. ఆ 2 కోట్లు వచ్చాయనుకో, నువ్వు నేను మన పిల్లలు ఎంచక్క మన భారతదేశంలోనో పక్కనున్న ఇండియాలోనో బతికేయచ్చు. ఏమంటావ్? నీలాంటి ఎదవికి 2 కోట్లు వస్తే చాలు, కానీ నాలాంటి దానికి 10 కోట్లు కావాలి. 10 కోట్లా? ఎలాగొత్తాయే? ఎందుకు రావు? మనమిద్దరం కలుసున్నట్టుగా నాటకమాడి ఈ లాటరీ వాళ్ళ దగ్గర 2 కోట్లు కొట్టేద్దాం. అలాగే నువ్వు కాంతమ్మ ఇంటికెళ్ళి ఆ లతని పెళ్లి చేసుకోవటానికి 10 కోట్లు కట్నం అడిగితే మొత్తం 12 కోట్లు వస్తాయి. అప్పుడు ఇంకా బాగా బతకొచ్చు. ఏమంటావు? ఓహో, ఏం ఐడియా అక్క. బావా ఎన్నావా? కాంతం గెట్టగో లతను పెళ్లి చేసుకోవడం కావాలి, నీకెట్టగో 2 కోట్లు కావాలి, అక్కకెట్టగో ఇంకా 10 కోట్లు కావాలి. లతం పెళ్లి చేసుకోవడానికి 10 కోట్లు కట్టం అడిగితే కాంతమ్మ ఖచ్చితంగా ఎత్తది. అప్పుడు అక్కడ 10, ఇక్కడ 2, మొత్తం 12. మీ ఇద్దరికి 10 కోట్లు, నాకు 2 కోట్లు. ఏటంటావు బావా? ఏమోరా, నీకు చుట్టూ గడ్డం ఉంది, మీ అక్కకు లేవు, మిగతాదంతా సేమ్ టు సేమ్ రా. అయినా ఇద్దరు కలిసి బ్రహ్మాండమైన ఐడియా చెప్పారా. సరే, తప్పో ఒప్పో, పాపమో పుణ్యమో, 12 కోట్లు నొక్కేసి కాకినాడ వదిలి పారిపోదాం. మరి లతనేం చేద్దాం? ఏ విశాఖపట్నం చిట్టమ్మా, పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్క ముద్దు కూడా ఇవ్వకుండా నానుస్తావా? ఈ రోజు నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాగా. చీటి మిఠాయి. బాబాయ్, బావేటి తెగ బాగా తాగేసినోళ్ళలాగా పిచ్చి పిచ్చి సైకిల్ చేస్తున్నాడు. మిఠాయి, నా బంగారు మిఠాయి, ఈరోజు తాడబెడ తేలిపోవాలంతే. ఏటి అలా మాట్లాడుతున్నావు? ఇంకేట మాట్లాడు? నాతో పాటు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా వాళ్ళ పిల్లలతో చక్కగా కాపురం చేసుకుని 1 డజన్ మంది పిల్లల్ని కన్నారు. నేను వాళ్ళకిలాగా క్రికెట్ ఏం అడిగానా? ఏదో అందమైన పిల్లల్ని ఒక ముద్దు అడిగాను, అది కూడా తప్పటవా? బాబా, ఏడు అలా మాట్లాడుతున్నావు? నేనేమైనా నీకు ముద్దు ఇవ్వనని చెప్పానా? ఈ యాక్టింగ్ లో వద్దు. ముద్దిస్తానంటావు, అంతలోపే లటుక్కుమని తప్పించుకుంటాను. అందుకే ఈరోజు తాడపేడ తేల్చుకుందని ఫుల్గా తాగచ్చా. నువ్వు తాగొచ్చావా? ఎస్ పాపా, నువ్వు నాకు ముద్దిచ్చి 3 పిల్లల్ని ఇచ్చేదాకా ఇలా రోజు తాగే వస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. మరి వద్దు బావా, తాగి యారకేం పాడు చేసుకోకో. ఇక నుంచి నువ్వు ఎలా చెప్తే అలాగే. నిజమా? అవును. అయితే నేను ముద్దు పెడితే అడు చెప్పగా? చెప్పను. నేను ఎలా అంటే అలా. అంటే ఇదిగో మళ్ళీ ఇటువంటి సమాధానాలు ఏమొద్దు. నేను ఎలా అంటే అలాగా. ఎంతైనా నేను నీ పెళ్ళాను కదా, నువ్వు ఎలా అంటే నేను అలాగే బావా. అయితే కమాన్ అంతే.
ఇదేటిదే తాగొచ్చానన్నాడు. బావ దగ్గర ఎలాంటి వాసన రాదేటి అంటే బావ యాక్టింగ్ చేస్తున్నాడు అన్నమాట. సర్దా బావా చెప్పు చిట్టుమిఠాయి. నువ్వేటి అనుకోనంటే నేను ఈ సీన్ చెప్పాలి. ఏంటి చిట్టుమిఠాయి? మీ అవతారం మావయ్య అవతారం మావయ్య తాగడానికి మందు తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే అచ్చం మంచినీళ్ళలాగే ఉంది. అది వైట్ రమ్మాయి ఉంటుందిలే. అవును బావా, ఆ విషయం తెలియక నేను కూడా ఒక గ్లాసు తాగేశాను. ఏంటి నువ్వు తాగావా? చిట్టి తప్పు చిట్టి, ఆడవాళ్ళు తాగకూడదు చిట్టి, పాపం చిట్టి. నాకు తెలిసి తాగాను ఏటి, మంచి నీళ్ళలాగే ఉన్నాయి కదా అని తాగాను. అవును బావా, ఇందాక ఏడు అన్నావు నీ తోటి వాళ్ళందరూ డజన్ మందిని కన్నారా? అంటే కొంతమంది కన్నారు, కొంతమంది కనలేదు. నేను నీకు ముద్దు అడిగితే ఇవ్వట్లేదా? అప్పుడప్పుడు ఇస్తున్నావు అనుకో, ఎప్పుడో ఒకసారి మాత్రం ఇవ్వట్లేదు. అయితే ఈ రోజు తాడో పేడో తెలిపోవాలి.